ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. రాజులు ఇద్దరుగా ఉన్నారు. ఒక వ్యక్తి దేవుని మాట విని ఆశీర్వాదం పొందుకున్నాడు. మరొక వ్యక్తి దేవుని ఆశీర్వాదము పొందుకోలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుని మాట విన్న దావీదు, దేవుని మాట వినని ఆసారాజు. వీళ్ళిద్దరినీ చూసుకున్నట్లయితే నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తున్నప్పుడు దావీదు మహారాజు గారు ఏం చేశారో తెలుసా? దేవునికి మొరపెట్టాడు, నేను చేసింది తప్పే కదా, నా తప్పును క్షమించయ్యానని. దీర్ఘదర్శకుడు వచ్చి ఆసారాజును గద్దిస్తున్నప్పుడు అనానీ అనే ప్రవక్త దేవుని మాట వినలేకపోయాడు. దీర్ఘదర్శకుని మాట ఆసారాజు ధిక్కరించాడు. అంతేకాకుండా అనానీ ప్రవక్తను బంధించి బందీగృహంలో వేయించాడు. కారణం ఏంటి? అహంకారం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవటానికి ముందు ఏమి నడుస్తుందండి? గర్వమే నడుస్తుంది. దేవుడు అంటా ఉన్నాడు, బలులర్పించుట కంటే మాట అయినట శ్రేష్టం కదా. మాట వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది కదా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగుతుంది. ఆ క్రీస్తు మాట మనం విన్నట్లయితే మన భవిష్యత్తుల్ని బాగు చేసుకునేవారిగా మనం ఉంటాము.